హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్య. ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. థంబ్నెయిల్ చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది కదా ఈరోజు డిష్ ఏంటో. అదేనండి, ఆంధ్ర స్పెషల్ సీజనల్ ఫిష్ పులస చేప పులుసు. పులస గోదావరి వాళ్ళకి ఒక ఎమోషన్ కదండి. పులస కేవలం గోదావరి ప్రవాహంలో మాత్రమే జీవిస్తుంది. అందుకేనేమో ఆ కాలంలో కూడా రాజులు రాజ్యాధికారులు వచ్చి గోదావరి ప్రాంతానికి ఈ పులసను తీసుకుపోయేవారు. దీనికి అలాంటి ప్రాముఖ్యత ఉంది. ఇది ఇప్పటికీ కూడా ప్రతిష్టాత్మక వంటకం. అందరికీ అవైలబుల్లో ఉండదండోయ్. అందుకే దీనిని చేపలకు మహారాణి అని పిలుస్తారు. ఇది దొరకడం అదృష్టం, తినగలగడం ఒక వరం. ఎందుకంటే పులస అనేది అన్నిటికంటే రుచికరమైన చేప. అందుకేనేమోనండి పుస్తెలమ్మైనా పులస తినాలి అంటారు. ఇది మనకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో గోదావరిలో మాత్రమే దొరుకుతుంది. యాక్చువల్గా ఇది బంగాళాఖాతంలో నివసిస్తుంది. అక్కడ దీనిని ఇలసగా పిలుస్తారు. ఇప్పుడైతే వర్షాకాలంలో బంగాళాఖాతం నుంచి గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ వస్తుందో ఈ ట్రావెల్లోనే అక్కడ ఉండేటటువంటి మట్టి, వాతావరణం, నీటి టేస్ట్ వల్ల దీనికి అద్భుతమైన టేస్ట్ సంతరించుకుంటుంది. అప్పుడు ఇలస పులసగా మారుతుంది. ఇంత కష్టపడి ఎందుకు వస్తుంది అని అంటారా? మనం కూర వండుకొని తింటామని మాత్రం కాదండి. అది సంతానోత్పత్తి కోసం, గుడ్లు పెట్టడం కోసం వస్తుంది. మధ్యలో మనలాంటి వాళ్ళకు దొరికితే ఇదిగో ఇలా కూరైపోతుంది. తయారీ విధానం చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా ఈ పీసెస్ని. వీటిని కట్ చేయించుకొని తీసుకొచ్చాం. బిఫోర్ కటింగే ఈ ఫిష్ని శుభ్రం చేసేస్తారంటండి. ఆఫ్టర్ కటింగ్ వాటర్తో కడగకూడదంట. ఇప్పుడు వీటికి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ చేప సంథింగ్ స్పెషల్ అండి. తయారీ విధానం కూడా చాలా యూనిక్గా ఉంది. నార్మల్ చేప పులుసు కంటే దీనికి కారం, సాల్ట్ కూడా ఎక్కువగానే పడతాయండి. 5 స్పూన్స్ కారం వేస్తే 4 స్పూన్స్ వరకు ఉప్పు వేశారు. మళ్ళీ మధ్యలో యాడ్ చేస్తారంట అది మరుగుతూ ఉన్నప్పుడు. ఈ ఆయిల్ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవాలంట. దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి తినడమైనా చూడటమైనా. మా పేరెంట్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండి, ఒకసారి తిన్నారు. సో ఇంకా మనకి పులుసు దొరికిందంటే ఊరుకుంటారా? మా ఫాదర్ వెంటనే ఇంటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇంకా ఈ పులుసు కోసం మసాలాలను రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ మనము గరం మసాలా పేస్ట్ చేసేద్దామండి. దీనికోసం ఒక జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క వీటన్నింటినీ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత దాన్ని సెపరేట్గా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే జార్ని మనం మిగిలిన వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసేద్దాం. దీనికోసం 2 గార్లిక్, చిన్న ముక్క అల్లం తీసుకున్నామండి. ఇది కూడా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం అదే జార్లో ఎండు కొబ్బరి తీసుకొని చిన్న పీస్ దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీకి కావాల్సినంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టేయండి. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోండి. నెక్స్ట్ మనకు కర్రీలోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేసినవి చాప్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా కర్రీలోనికి పేస్ట్ని రెడీ చేసేసుకుందాం. ముందుగా దీనికోసం జార్లోనికి ఆనియన్స్, టమోటో తీసుకొని దానిని కోర్స్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయినాయండి. మనం నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పులుసుని రెడీ చేసేద్దామండి. దీనికోసం వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో మనం ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి ఫిష్ని వేసేద్దాం. ఇప్పుడు మనము కలిపి పులుసు పెడుతున్నామండి. అంటే మనము ముందుగానే కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ కలిపి పులుసులో మనం ఫిష్ వేసుకున్నాం కదండి. తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసి చాప్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ వేసేస్తాము. ఎండు కొబ్బరి తురుము కూడా సగం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పేస్టు కొంచెం వేసుకుంటాము. తర్వాత మళ్ళీ మరుగుతున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాము.
తర్వాత పక్కనే పెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదండి, దానిని మెత్తగా పిసికేసి ఆ పులుసుని కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఈ మిశ్రమాన్ని అంతటిని ఈవెన్గా కలిపేసుకోండి. కలిపేటప్పుడు గరిటెను మాత్రం పెట్టకండి, మీరు చేతితోనే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఇలా ఉండకూడదు, అందుకని వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ని హైలో ఉంచండి 10 to 15 minutes పాటు. ఇది కొంచెం స్లోగా మరుగుతూ ఉంటుంది కదండి, ఈలోపు మనము తురిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇదేంటంటే ఆవకాయ నూనె అండి, ఆవకాయ పైన తేలే నూనెని 2 tablespoons యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా బటర్ని యాడ్ చేస్తున్నానండి, 1 స్పూను. చూస్తున్నారు కదా, మనం పెట్టి 10 minutes అవుతుంది. సో పులుసు అనేది మరుగుతూ ఉంది కదండి. ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. బెండకాయల్ని యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడే మనము టేస్ట్ చూసుకొని కావాల్సినంత అల్లం పేస్ట్, గరం మసాలా పేస్ట్, కారం, సాల్ట్ని ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ని సిమ్ చేసేసుకోండి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. యాక్చువల్గా అయితే ఈ పులుసుని మట్టి పాత్రలో చేస్తారంటండి, దట్టు కట్టెల పొయ్యి మీద చిన్న సెగ మీద 5-6 గంటలు మరిగిస్తారంట. ఇంకా టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుందంటండి. చూస్తున్నారు కదా, మన పులుసు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మనకి యాక్చువల్గా సిమ్లో పెట్టిన తర్వాత 20 to 30 minutes టైం తీసుకుందండి. ఫైనల్లీ మన పులుసు రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి పులుసు ఎంత బాగా కనిపిస్తుందో. దీనిని వెంటనే తినకూడదండి, ఒక నైట్ అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే తింటే దీని టేస్ట్ ఇంకా పీక్స్లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా మనకి ఇది రెడీ అయిపోయిందో. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి, కానీ తప్పదు, 1 day వెయిట్ చేయాల్సిందే. ఈ పులసలో ఫీమేల్ అండ్ మేల్ ఉంటాయంటండి. ఫీమేల్ ఫిషే బాగా టేస్ట్ ఉంటుందంట, అందులో సన్ ఉంటుంది, అవే ఎగ్స్ ఉంటాయి. నెక్స్ట్ డేకి పులుసు ఈ విధంగా రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో. ఇంకా రెడీ టు సర్వ్ అన్నమాట. వెంటనే అరిటాకు తీసుకొని వేడివేడి అన్నాన్ని వడ్డించుకొని ఆ రైస్లో ఈ పులుసు కలుపుకొని తింటే ఉందండి, ఇంకా నిజంగా స్వర్గమే. అందరూ అంటూ ఉంటే ఏంటో ఏదో అలా చెప్తున్నారులే అని అనిపించింది, కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక నిజంగా వదలరండి. అందుకే దీనికోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టైనా సరే దాని యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. చూసారా, ముళ్ళులు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి. బెండకాయ మాత్రం వేరే లెవెల్ అండి, టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ఇలానే రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి వాటిని మిస్ కాకండి. లైఫ్ టైంలో ఒక్కసారైనా టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే తింటున్నాను కానీ రైస్ ఎప్పుడు ఖాళీ అయిపోయిందో నాకే తెలియదండి, అలా తింటూనే ఉన్నాను. తీరా చూస్తే ఆకు ఖాళీ అయిపోయింది. అది దీని స్పెషాలిటీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.